వీరి భర్త పేరు కర్ణ. వీరు నిడమనూరు అనే గ్రామం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 17 సంవత్సరాలు అయిందండి. 17 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టలేరు. గర్భసంచి చిన్నగా ఉండడం వల్ల పిల్లలు పుట్టడం లేదని ఇక్కడ ఒంగోలు చుట్టుపక్కల ఒంగోలులోని మొత్తం ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా పిల్లలు పుట్టడం కష్టమని అన్నప్పుడు ఇక్కడ వారు ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు 12 నెలలు వచ్చారు. ఒంగోలు తైలాభిషేకంకి వచ్చినప్పుడు గత సంవత్సరం డిసెంబర్లో దైవజనులు ఆశీర్వదించి నీవు నిండు గర్భవతిగా వస్తావని ఆశీర్వదించి ఫలమిచ్చి పంపించారు. దైవజనులు ఆశీర్వదించిన విధంగా తను కన్సీవ్ అవ్వడం జరిగిందండి. కన్సీవ్ అయ్యి తర్వాత చక్కటి ఆరోగ్యమైన పాప పుట్టింది. వారికి వివాహం జరిగిన 17 సంవత్సరాలకి ఏ హాస్పిటల్కి వెళ్ళినా పిల్లలు పుట్టరు అని చెప్పిన స్థితి నుంచి దేవుడు వారిని ఆశీర్వదించి గర్భాన్ని ఇచ్చి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించారు. దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక.